సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిర్వహించే శాంతి ర్యాలీ పోస్టర్ మాజీ మంత్రి తలసాని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయ పార్టీలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనం ఇక్కడ శాశ్వతం, మన ఆనవాళ్ళు శాశ్వతం. మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డలుగా మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు కానీ పరంపరగా కొనసాగుతున్నటువంటి మన సికింద్రాబాద్ బోయినపల్లి ప్రాంతం కానీ కంటోన్మెంట్ ప్రాంతం సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామ రూపాలు లేకుండా చూస్తే మాత్రం మీతో పాటు మీరు బస్తీలలో మీ యొక్క బస్తీల్లో కానీ అందరూ కూడా చెప్పండి. అక్కడ కొన్ని అసోసియేషన్లు ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళని కూడా రమ్మని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం యథావిధిగా ఉండే వరకు మనం పోరాటం చేద్దాం. దానికి అందరు సిద్ధంగా, అందరూ సిద్ధమే. కాబట్టి నేను మా డివిజన్ ప్రెసిడెంట్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మా సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మన కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మనకు ధోబిఘాట్ నుంచి ఏదైతే ప్రాక్టీస్ సెంటర్ ఉన్నదో ఒకటే 1 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి ఒక్కరోజు 1 గంట ఈ కార్యక్రమం కోసం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. వీలైనంత వరకు మీరు మీ బస్తీల నుంచి ఒక 25 మంది చొప్పున, ఒక 50 మంది మీ శక్తి మేరకు ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వామ్యం. అందుకే మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అమ్మని చెప్పలేదు. మీకేదైతే దగ్గర అవుతుందో ఆ ప్రాక్టీస్ సెంటర్ మేము ఆడికెళ్ళి బయలుదేరుతాం. ప్రాక్టీస్ సెంటర్ దగ్గర మీరు కలుస్తారు. ఆ తర్వాత మంజు థియేటర్ కానీ, మినర్వా కాంప్లెక్స్ కానీ, ఆడికెళ్ళి ప్యారడైస్ కానీ, గాంధీ స్టాచ్యూ. ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయినాక కూడా ఒక